జగిత్యాల ఐఐటి చుక్క రామయ్య స్కూల్ యాజమాన్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యం పాలైన విద్యార్థికి కనీసం ప్రాథమిక చికిత్స అందించలేదన్నారు. 5వ తరగతి చదువుతున్న సాకిబ్ అనే విద్యార్థికి పీట్స్ వచ్చి పడిపోయాడు. కనీసం ప్రాథమిక చికిత్స అందించకుండా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు తల్లిదండ్రులు. ఇక యాజమాన్యాన్ని నిలదీస్తే దురుసుగా ప్రవర్తించారన్నారు. విద్యార్థుల ప్రాణాలను గాలికి వదిలేసిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఐఐటి చుక్కారామలో ప్రస్తుతం స్కూల్లో ఉన్నాం. మా బాబు చదువుతాడు ఇక్కడ. అనే పేరు సాకిబ్. యజ్దాన్ అనే స్కూల్లో ఉన్నది. స్పీడ్ స్టడీ పడిపోయింది ఇంతకుముందు ఒక గంట సేపు ముందు. అంటే స్పీడ్స్ ఎందుకు వచ్చింది, మా మదర్కి ఫోన్ చేస్తే ఆ మదర్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళాను. డాక్టర్ ఏమన్నా ఫుల్ సౌండ్ ఏమైనా జరిగింది అనుకుంటా, వట్టిగా అయితే స్పీడ్స్ రావు అంటే ఇక్కడ వచ్చి అడిగితే ఫుల్ సౌండ్లో నడిచింది, సౌండ్ తోటి ఎఫెక్ట్ అయింది కావచ్చు అని ప్రిన్సిపల్ సార్ చెప్తున్నారు. ఇక్కడ వచ్చి సార్తో మాట్లాడితే సార్ కూడా మేడంలు అందరూ ర్యాష్గా మాట్లాడుతున్నారు. పేరెంట్స్ తోటి మాట్లాడే పద్ధతి కాదు కానీ అట్లనే మాట్లాడుతున్నారు. మేము అడగడానికి అందరు వచ్చినా కానీ వాళ్ళు వింటలేరు. మేమేం చేయలేదు, డ్యాన్స్ చేయలేదు అంటారు. కానీ మా అమ్మాయి ఏమంటారు డ్యాన్స్ చేసినా పడిపోయింది అంటారు. స్కూల్ అక్కడ కూర్చొని మ్యూజిక్ నడుస్తుంటే పడిపోయింది. తీసుకొచ్చి చేసి రాకినాం. మేడం ఫోన్ చేసి కూడా మేడం సార్ ఏం కాదు మేము వస్తున్నాము, కూల్గానే ఉంటుంది, వాడికి ఎప్పుడు అవుతుంది అని చెప్పింది ఫోన్. మేడం వాళ్ళ మదర్ సార్ వచ్చి తీసుకుపోయారు. ఇదే ఇష్యూ అంతకుమించి చేయలేదు. ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళను మేడం బెదిరించుడు మా ముందంటే ఎంత ర్యాష్గా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ అది? ఆ విషయం నేను మాట్లాడతాను. అవునండి. ఇప్పుడు ఆమె అంటే ఇప్పుడు ఇంతమంది ముందట ఇంత ర్యాష్గా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ అది? మ్యాటర్ జరిగిన విషయం కాదు. మామూలుగా ఇంత ర్యాష్గా మాట్లాడుతుంది. సింగిల్ ఉన్నప్పుడు పిల్లల్ని ఎంత బెదిరిస్తుంది, అది ఆ భయంతోనే ఆ పిల్లాడు అట్లా కావచ్చు. అసలు సంబంధం లేకుండా చెప్తారు. జరిగింది సంబంధం లేదు, కానీ ఇప్పుడు మేడమ్స్ ఏ విధంగా మీ ఫ్యాకల్టీ ఈ విధంగా రాకుండా మాట్లాడితే పిల్లలు ఏ విధంగా నేర్పుతారు?